నా కర్తవ్యాన్ని నా జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తూ బహుకరించిన ఈ ఖడ్గం సాక్షిగా ప్రమాణం చేస్తూ మన రాజ్యంలో హిందువులు ఎంత గౌరవింపబడతారో ఇతర మతస్థులు అంతే గౌరవింపబడతారు. హిందూ దేవాలయాలతో పాటు మసీదుల నిర్మాణం కూడా చేపట్టబడుతుంది. మహిళల రక్షణ మన రాజ్య విధానాలలో మరో ముఖ్యమైన అంశం. మహిళల రక్షణ వారి గౌరవ మర్యాదలకి భంగం కలిగించనచో అది రాజ్యద్రోహ నేరంతో సమానంగా పరిగణించబడుతుంది. అంతేకాక సతీ సహగమనంను పూర్తిగా నిషేధిస్తున్నాను. ఆపండి మహారాజా. మీరు మీ పొంతన లేని మాటలు. మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? రాలేదు, బలవంతంగా ఈడ్చుకు వచ్చారు. ఎవరు? మీ సైనికులు. ఎందుకు? అది తెలుసుకుందామనే మీ దగ్గరికి వచ్చా. మాట అనే మత్తును విసిరి మహిళల మనసులు గెలవాలని చూస్తున్నారు. మీరు తేనె పూసిన కత్తి. మీ సైనికులచే ఒక మహిళను బంధించి ఇలా నీతి వాక్యాలు ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మా, ఆ దేవి మీద ఒట్టే చెప్తున్నానమ్మా, ఈ ఛత్రపతి శివాజీ స్త్రీ రక్షణకై ప్రాణాలు అర్పిస్తాడు తప్ప ఇలాంటి దుష్కార్యానికి ఒడికట్టడమ్మా. ఓ శ్రీమూర్తి, ఒక్కసారి మీ మొహం చూసే భాగ్యం నాకు కలిగిస్తారా? అమ్మా, మీలో నా తల్లి రూపం కనిపిస్తుందమ్మా. ఈ ఛత్రపతి నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించిన నా సైనికులని నేను మందలిస్తాను తల్లి. మీరు నిశ్చింతగా ఉండండి. రాజ్య లాంఛనాలతో నా ఇంటి ఆడపడుచును సాగనంపినట్టు మీ రాజ్యమును తిరిగి పంపిస్తాను తల్లి. కృతజ్ఞతలు. చక్రవర్తి, శత్రురాజ్య స్త్రీలో అమ్మను ఆడపడుచును చూసిన నీ ఉదాత్త స్వభావానికి జోహారులు. ఈ విధంగానైనా నీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఛత్రపతి శివాజీ అనే పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆ పేరు తలచినా పలికిన శరీరం రోమాంచితమై గర్వంతో ఉప్పొంగుతుంది. మీలాంటి వారు యుగానికి ఒకరు పుడుతూనే ఉండాలి. ఈ ఖడ్గాన్ని వీడకు. Free 5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.